హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కంకంటి. ఈరోజు నా మార్నింగ్ డైలీ రొటీన్ చూపిస్తానండి ఈ బ్లాగ్లో. ఇది వచ్చేసి మార్నింగ్ 6 o'clock. ఈరోజు కొద్దిగా లేట్ అయింది లేవడం. మార్నింగ్ 6 o'clock వెదర్ ఇట్లా ఉంది. అక్కడ మా ఇంటి దగ్గర చెరువు ఉంటుందండి, దాని చుట్టూ పార్క్ ఉంటుంది, వాకింగ్ ఏరియా చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ వేలో నుంచి వాకింగ్ చేస్తూ ఉంటారు. వెదర్ అయితే చాలా బాగుందండి మార్నింగ్. ఇంకా నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి హాట్ వాటర్ తాగుతాను. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి హాట్ వాటర్ తాగుతాను. ఈ మధ్యలో స్టార్ట్ చేశాను హాట్ వాటర్ విత్ లెమన్. హనీ అవన్నీ ఏమి యాడ్ చేయనండి. నాకు హనీతో తాగితే అంత నచ్చలేదు, ట్రై చేసినాను కానీ నచ్చలేదు. అందుకే హాట్ వాటర్ విత్ లెమన్ తాగుతాను. ఇది మన డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుందంట, హెల్త్ కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతామంట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నైటే నానబెట్టేసుకున్నాను మల్టీగ్రెయిన్ దోశకి. బెబ్బర్లు, సోయాబీన్స్, 1 cup రైస్, 1 cup మినపప్పు అండ్ కొన్ని మెంతులు వేసి నైట్ నానబెట్టేసుకున్నాను. ఇవి డైరెక్ట్ మార్నింగ్ దోశలా వేసేస్తానండి, మిక్సీ పట్టేసుకొని. ఏం సోక్ చేయడం, నైట్ అంతా ఫర్మెంట్ చేయడం ఏం చేయలేదు. ఇది బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పల్లి చట్నీ చేస్తున్నాను, దోశల్లోకి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి విత్ పల్లి చట్నీ. యాక్చువల్గా కొబ్బరి చట్నీ చేయడానికి పుట్నాలు కూడా వేస్తాను, కానీ ఇవాళ పల్లీలు వేస్తున్నాను. అండ్ పల్లీలు పుట్నాలు 2 వేసేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇది నేను రెగ్యులర్గా చేసే చట్నీ అండి. గ్రీన్ చిల్లీ ఇందులోనే యాడ్ చేసేసుకొని, ఇంకా ఉప్పు, చింతపండు అవన్నీ ఏమి వేయను, సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేస్తా. చాలా సింపుల్గా ఈజీగా బాగుంటుంది. మీరేం చేశారు టిఫిన్లోకి కామెంట్ చేయండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. నార్మల్గా మొన్న ఒకసారి కొన్న గ్రీన్ చిల్లీస్ కారం తక్కువ ఉన్నాయని ఈరోజు ఎక్కువ వేసానండి. ఇవి మాత్రం చాలా స్పైసీగా ఉన్నాయి. అంతా థిక్ గ్రీన్ కలర్లో ఏం లేవు, మళ్ళీ లైట్ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. మామూలుగా థిక్ గ్రీన్గా ఉంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి చాలా కారం ఉంటాయి కదా. ఇది అలా ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి, కానీ చాలా స్పైసీగా ఉన్నాయి. ఒక 4 or 5 వేసాను అంతే, బట్ చాలా కారమైంది చట్నీ కూడా. మా బాబు కూడా అన్నాడు, వాడు తినలేదు సరిగ్గా. తర్వాత మేము ఇంకా కొంచెం మళ్ళీ పల్లీలు వేయించి అందులో మిక్సీ చేసుకున్నాక కొంచెం కవర్ అయిపోయింది అది. ఇంకా మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి. నాకు మార్నింగ్ 8 వరకు చాలా బిజీగా ఉంటుందండి. అసలు ఇద్దరికి బాక్సులు పెట్టాలి, మా బాబుకి మా హస్బెండ్కి. 8 వరకు వెళ్ళిపోతారు. ఈ మధ్యలో 8కి వెళ్తున్నారు, ముందు లేట్గా వెళ్ళేవారు, కానీ 8 వరకు చాలా బిజీగా ఉంటుంది. అప్పటికే మార్నింగ్ టిఫిన్ అయిపోవాలి, లంచ్ అయిపోవాలి, బాక్సులు పెట్టడం కూడా అయిపోవాలి. 8 తర్వాత కొంచెం ఫ్రీ అవుతాను అనమాట. అండ్ ఇక్కడ పల్లీలు, మిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొబ్బరి కట్ చేసి వేసానండి. కొబ్బరి కట్ చేసి వేసేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, చింతపండు అవన్నీ ఏమి వేయనండి. నాకు ఎందుకో కొబ్బరి వేస్తేనే కొంచెం పులుపు అనిపిస్తుంది. చింతపండు అవన్నీ ఏమేను, నార్మల్గా వేసేస్తా. అండ్ ఇక్కడ మా అబ్బికి అంటే మా బాబుకి బీట్రూట్ రైస్ చేస్తున్నాను. ఇలాంటి కడాయి అందరి దగ్గర ఉంటుంది కదండి, దాన్ని అటు పడేయలేము, అటు ఉంచుకోలేము. 1 side మొత్తం పోయినా కూడా నేను దాన్ని అలానే వాడతాను. ఎందుకో అదొక సెంటిమెంట్ అనమాట. మీ దగ్గర కూడా ఉంటుంది కదా ఇలాంటిది ఒకటి. మనం ఎన్ని కొత్తవి కొన్నా కూడా ఇలాంటిది ఒకదాన్ని పాతదాన్ని ఉంచుకుంటాము. అదేందో మరి దాన్ని పడేయాలనిపించదు, ఎంత ఖరాబ్ అయిపోయినా కూడా పడేయాలనిపించదు. ఇది కూడా అలాంటిదే నా దృష్టిలో. ఎన్ని కొత్త నాన్ స్టిక్లు వచ్చినా, ఎన్ని ప్యాన్లు వచ్చినా, ఎన్ని ఐరన్ కడాయిలు వచ్చినా కూడా ఇది వాడుతుంటే అదో సాటిస్ఫాక్షన్ నాకు, అంతే. చాలా ఇయర్స్ అయిపోయింది ఇది కొని కూడా, అలాగే వాడుతుంటాను. బీట్రూట్ రైస్ అండి, సింపుల్గా కొంచెం ఆయిల్లో శనగపప్పు వేసేసి అందులో గ్రీన్ చిల్లీ వేసి, బీట్రూట్ తరిగి పెట్టుకున్న బీట్రూట్ వేసేసి, సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసి కలిపేసాను అంతే. ఇందులో రైస్ వేసి కలిపేసి మా బాబుకి బాక్స్ పెట్టేస్తాను. బీట్రూట్ రైస్. యాక్చువల్గా బీరకాయ కర్రీ చేశాను లంచ్లోకి, కానీ వాడు తినడు అది. ఇట్లా ఏదో ఒక రైస్ లాగా అయితేనే తింటాడు, అందుకని ఈరోజు ఇది చేస్తున్నాను.
అండ్ ఇందులోకి రైస్ వేసి కలిపేశాను. ఇది రెడీ అయిపోయింది బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి బీరకాయ కర్రీ నార్మల్గానే టమాటో వేసి చేశాను. ఏం శనగపప్పు పెసరపప్పు అలా ఏమి వేయలేదండి. నార్మల్గా ఆనియన్ వేసి పోపు వేసేసి అందులో బీరకాయలు టమాటాలు వేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. యాక్చువల్గా ఇది నేను 4-5 టైప్స్ చేస్తానండి. నాకు ఎలా ఇష్టం అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి పల్లీల పౌడర్ వేసి చేస్తే అది నాకు చాలా ఇష్టం. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి దోశలు వేస్తున్నానండి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదండి, ఐరన్ ప్యాన్. చాలా వెయిట్ ఉంటుంది అసలు ఇది డైరెక్ట్ నేను అప్పుడే మిక్సీ పట్టేసుకున్నా బ్యాటరు. ఏం ఫర్మెంట్ ఏం చేయలేదు, అయినా కూడా చాలా బాగా వస్తాయి దోశలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఏమి ఇట్లా గట్టిగా అట్లా ఏమి ఉండవండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మార్నింగ్ వేసేసుకోవచ్చు. ఫర్మెంట్ అయితే కొంచెం ఈ మల్టీగ్రెయిన్ దోశ పుల్లగా అనిపిస్తుంది అనమాట. ఇలా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది అండ్ హెల్తీ కూడా. ఈ మధ్యలో మానేసాం మేము మొత్తం రైస్ దోశలు తినడం, ఇవే తింటున్నాము. 1 కప్ రైస్, మిగిలినవన్నీ 1 కప్ అనమాట. మనకు ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. పెసర్లు, సోయాబీన్, మినప్పప్పు, బెబ్బర్లు, ఇంకా ఏవి అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేస్తాను. శనగలు కూడా యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి. అండ్ ఇది అయిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మా బాబుకి ఇస్తున్నాను. చట్నీ కారమైంది అంటున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్కి వచ్చేసి నేను పొమగ్రనేట్ పెడుతున్నానండి మా బాబుకి. ఇది పీల్ చేస్తే నాకు ఫింగర్స్ అన్నీ బ్లాక్ అవుతాయండి. మీకు కూడా అలాగే అవుతాయా? కామెంట్ చేయండి. ఇలా నేను యూట్యూబ్లోనే చూశాను. ఇది సింపుల్ హ్యాక్ అని అన్నారు. ఇట్లా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఫస్ట్ పొమగ్రనేట్ని 4 పీసెస్ లాగా చేసి వాటర్లో పెట్టి ఇలా తీసేస్తే అవి ఆ గింజలు అనేటివి ఈజీగా వస్తాయని చెప్పారు. ఓకే, బాగానే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ నా పొమగ్రనేట్ వచ్చేసి సైజ్ చిన్నగా ఉంది అండ్ గింజలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అందుకే అంత ఈజీగా రావట్లేదు. యాక్చువల్గా పెద్ద సైజు ఒకటి ట్రై చేశాను, అది చాలా బాగా వచ్చింది. కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి కాయ. ఓకే అండి, ఇలా చేయడం వల్ల ఫింగర్స్ అయితే బ్లాక్ ఏం అవ్వలేదు. అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ సీడ్స్ కూడా చాలా ఫ్రెష్గా వాష్ చేసినట్టు అయిపోయి వచ్చేస్తున్నాయి. బాగుంది ఈ హ్యాక్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను ముందు చాలా ఎంత వాష్ చేసుకున్న ఫింగర్స్ అలాగే ఉండేది బ్లాక్. ఇవి వచ్చేసి ఇంకా స్నాక్స్కి పెట్టేశాను. తర్వాత నేను మా బాబు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇది బ్రేక్ఫాస్ట్ చేశానండి. దోశ విత్ చట్నీ. నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగుతాను. మీలో ఎంతమంది తాగుతారు? ఎంత మానేద్దాం అనుకున్నా ఇది మాత్రం మానేయలేకపోతున్నా. షుగర్ లేకుండా అయినా తాగుతాను, కానీ టీ మాత్రం కంపల్సరీ ఉండాలండి. మీలో ఎంతమంది ఉన్నారు టీ లవర్స్? కామెంట్ చేయండి. నేనైతే పక్కా టీ తాగుతాను, టీ లేకుండా మాత్రం ఉండలేను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది కిచెన్ పరిస్థితి. దీన్ని అంతా క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ వంట తర్వాత కిచెన్ పరిస్థితి ఇలా ఉంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిందండి. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను. ఏందో ఇట్లా నీట్గా ఉన్నటువంటి కిచెన్ చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. మొత్తం క్లీన్గా ఉన్న కిచెన్ ఇది. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ.